ఈ విధంగా లెన్స్ కదా లంగ్స్ కాడి మీరు గమనిస్తే దీంట్లో ఇట్లా ఉంటుంది పరిస్థితి. ఇట్లా నిన్న కదా ఇట్లా నీకు ఇట్లా కింద కూర్చో అది చూడదా. ఇప్పుడు ఏంటంటే పరిస్థితి కుడి ఊపిరితిత్తి రైట్ లంగ్, ఇది లెఫ్ట్ లంగ్, ఇది వాయునాళం విండ్ పైపు. అది ఎప్పటికి చేసుకోనంటుంది నేను చెప్పినా కదా. ఇప్పుడు కుడి ఊపిరితిత్తు గమనించండి. ఇదో ఇది ఒక వడక ఒక సమ్మె, ఇది 2, ఇది 3. అంటే కుడి ఊపిరితిత్తులో ఎన్ని సమ్మెలు ఉన్నాయి? 3 సమ్మెలు ఉన్నాయి. నెక్స్ట్ ఎడమ ఊపిరితిత్తి గమనిస్తే మనకి ఇక్కడ 2 కనపడతాయి. అంటే ఇక్కడ 3 అక్కడ తక్కువ వచ్చింది. ఎందుకంటే గుండె అమరడానికి తగినంత స్పేస్ ఇచ్చింది. యాది ఎడమ ఊపిరితిత్తి అంతే కదా. మనం ఇట్లా ఎవరైతే ఇప్పుడు సర్దుకుంటాం చూడు, అట్లా సర్దుకోవడంలో ఒక సమ్మె తక్కువ వచ్చింది. ఎవరి వల్ల? గుండె కాస్త ఏ పక్కకు ఉంటుందంటే ఉంటుంది ఊపిరితిత్తు. సో ఊపిరితిత్తులన్నీ కూడా వాయుగోళం చెప్పినాం కదా. ఊపిరితిత్తుల క్రియాత్మక మరియు నిర్మాణాత్మక ప్రమాణాలు ఏమిటంటే వాయుగోళం. ఈ వాయుగోళం బాగా వ్యాకోచించే స్వభావం కలదు, సంకోచించే స్వభావం వల్లనే మనకు గాలి చూడు ఎంత బాగా వచ్చిందో. అర్థమైందా? తీర్మానంగా స్పాంజినే అసలు. మనం నవ్వులాగా మన కూరలో ఇది మనకు పంటికి అంత పడదేమో మింగాలంటే ఎవరికి అట్లా మింగాల్సిందే. నెక్స్ట్ ఈ 2 ఊపిరితిత్తుల మధ్యలో ఇప్పుడు చూడండి, ఇది హృదయం గుండె. కాబట్టి మీరు ఇప్పుడు రావచ్చు ఎప్పుడే కానీ మీరు కళలో కూడా దీన్ని గుండె అనద్దు, దీన్ని గుండెకాయ అనద్దు, కళలో కూడా అనద్దు. దీని ఏమన్నా మనము అనద్దు ఎప్పుడే కానీ. మీ నోట్లోంచి ఆ పదం రావు. దీని కాలేయము ఇది పైత్యరసాన్ని తయారు చేస్తుంది మన శరీరంలో. కాలేయం పైత్యరసం తయారు చేస్తుంది. పైత్యరసం అది కొవ్వును పెద్ద కొవ్వు రేణువులు ఇప్పుడు గుండె తీసుకున్నా సరేనా, తీసి రక్తనాళాలు చూస్తాంగా. నిలుపుకొచ్చే మనకు గుండె చూసినప్పుడు నిలుపుకొచ్చినప్పుడు ఇది కవాటాలు ఉన్నాయి చూడండి. ఆ కవాటాల స్థానం కూడా చూపిస్తాను. బిందె నీళ్ళు చూసారా ఆ గుండె స్థానము ఈ విధంగా అది గాలి మళ్ళా గాలి పోతుంది. 3 లవ్స్ గాలి చూడదా. ఈ విధంగా ఆర్డినల్ లేయర్స్ లో ఈ గాలి వచ్చి ఇక్కడ చూడు ఇక్కడ కూడా గమనించాలంటే కింద చిత్తులు ఉన్నాయి. గాలి కదులు ఇక్కడ చిత్తులు ఉన్నాయి. మళ్ళీ తాజాగా ఉంటాయి. ఇది హార్ట్. మనం ఎంత ఇట్లా పోతుందంటే తాజాగా చూడందా. గాలి ఎట్లా పాప మీకు మూత్రపిండం ఉంది కదా, ఇది నిలుపుకోతకు వస్తే మీకు ఐడియా వస్తుంది. మధ్యాహ్నం ముందు సరే ఎంత బాగా గాలి గది మాదిరి. సరే ఇప్పుడు మన గుండె తీస్తున్నాగా. సరే అంత పల్సా ఉంటేనే ఈ గుండె చుట్టూరు పొరలు గమనించండి. ప్రతిష్టంటే ఎవరికి కలుగుతుంది అది హృదయావరణం అంటారు. పెరికార్డియల్ మెంబ్రేన్ లోపల హృదయావరణ ద్రవం ఉంటుంది. ఇప్పుడు పోయింది లేదు పోవడం. హృదయావరణ ద్రవం ఏం చేస్తుందంటే ఈ అగాధాల నుండి ప్రమాదాల నుండి గుండెను కాపాడుతుంది. ఇప్పుడు అలా కూర్చోంటారు కూర్చోండి. ఇప్పుడు నేను తీసేది హృదయావరణ పాప ఇదో ఎంత హార్డ్గా చూడండి. జూనియర్ అయిపోయింది సార్ బాట్నీ లెక్చర్తో మాట్లాడి మైక్రోస్కోప్ స్లైడ్స్ ఎట్లా తయారు చేసేది ఎప్పుడే వెల్కమ్ అన్నాడు. కానీ సార్ ఎప్పుడైనా కనిపిస్తాయి మనకి నిధులు ఎట్లా వాడేది తెలుసు. ఇప్పుడు అతను చెప్పాడు ఎట్లా తయారు చేసేది. ఇదో ఇవి రక్తనాళాలను మనం గమనించినప్పుడు
కొంచెం అన్నానికి లేట్ అయినా కానీ ఉండండి మీరు. అన్నంతో ఏం పడలే ఏమైతుంది ఒక పూట ఇదంతా తీసి వాళ్ళండి తీయలేదు. రక్తనాలు కట్ అయితే మ్యూకస్ తీస్తేనా ఇది రక్తనాళ అది బృహదవనింది పైపులు పెడతాలే పెడతాం చూస్తే బృహదవని లీకస్ నెంబర్ దాంతో తెల్ల అవుతాయి సార్ అది తెల్లగా పైపులు ఉన్నాయి ఆ తెల్లగా పైపులు ఉండేది మీరు మాట్లాడతారని సరిపోతుంది అంతే పుణ్యకాలం పూర్తి అవుతుంది ఏది వరకే మీరు మాట్లాడితే అబ్జర్వేషన్ తగ్గుతుంది బాబు ఎవరైనా సరే ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు సరిగా గమనించలేరు దానికి ముందు ఎన్ని గదులు ఉంటారా 4 గదులు ఉంటాయి పై వాటికి ఏమున్నామో కింది వాటిని లేదా రైట్ సైడ్ ఉండే పెద్ద ఉంటాయి చిన్న కూడా అంటే రైట్ సైడ్ ఆర్చి రైట్ సైడ్ వెంటనే పెద్దది అంటే కుర్చీ కుడి క్రికాన్ అంటారు క్రికాన్ అంటారు వాళ్ళ పరిభాషలో మూత్రపిండాన్ని వాళ్ళు ఉలవకాయ అంటారు వాళ్ళ పరిభాషలో బయట ఇది గుండె కాబట్టి గుండె ఇచ్చేయండి పై భాగాన్ని వెడల్పుగాను రాను అదే బేరీ పండు ఆకారం ఉన్నది బేరీ పండు ఎట్లుంటో తెలుసు మొత్తంపై త్రిభుజాకృతి ఏమాకృతి త్రిభుజాకృతి ఇక దీనివల్ల మనకు రక్తనాళాలు చూసారా మీరు ఇప్పుడు నేను ఒక ఇక్కడ కనబడుతున్నాను కదా బహుశా ఇది బృహద్దవని లేదా అరోటా ఇళ్ళొచ్చు అది గుండె నుంచి వచ్చి అది పెద్ద దవని అదే ఇప్పుడు ఇక పెట్టినప్పుడు అది యాడిపోయినది మనం కట్ చేసినప్పుడు తెలుస్తుంది అది ఒకటి అయిపోయింది కదా ఈడ ఒకటి ఉంది అది ఊపిరితిత్తుల నుంచి వచ్చేదా ఈడ ఇది కదా బాబా అవి ఏమిటంటే ఇప్పుడు ఊపిరితిత్తుల నుంచి గుండెలో పెట్టేది రెండు దగ్గర ఒకటి ఉప్పుతో తీర వస్తుంది వెయ్యి వస్తుంది మధ్యలో తీసుకోండి పల్మనరీ ఆర్టరీ ఉప్పుతో ధనం ఎక్కడికి పోతుంది గుండె నుండి పోతుంది ఖచ్చితంగా మనకు కుదరలేదు సార్ ఇది నిలువు వస్తుంది సార్ ఐడియా వస్తుంది ఇది అంతే ఇట్లా రక్తనాళాలు అట్లా అన్ని దానికన్నా పెద్దది అంటే బృహద్దం అని అంటారు అరోట అది శరీర భాగాలకు మధ్య రక్తాన్ని చెత్తగొట్టాలి ఎక్కడి నుంచి ఎడమ జట్రిక నుంచి ఎడమ జట్రిక నుంచి సరే ఇప్పుడు నిలువుకోతకు వస్తేనా మీరు ఏం చూస్తారంటే కవాటాలను వాటి స్థానంలో ఉంచేటటువంటి స్నాయురజ్జువులు కార్డినే టెండెని అంటారు ఇంగ్లీష్లో అవి ఇప్పుడు చూస్తారు మీరు ఫేస్బుక్లో కూడా ఉంది తెల్లని నిర్మాణాలు గమనించారా అనేది ఇప్పుడు నేను నిలువుకు వస్తా ఇది నిలువు గోయినికి చెరుకు దగ్గర కత్తి ఉంది కత్తి దేపం చిన్న కత్తి జాంకాయ వస్తుండేది ఇది మాత్రం చాలా బాగా ఇచ్చారు సార్ ఇది మనం ఇంత రియల్గా ఎప్పుడు చూసినామేమో ఊరికే ఇంత తప్పు వస్తుంది అనేది ఇక్కడ హార్ట్ తీసేది చూడు ఇది ఎంత బాగా మౌల్డ్ అయిందో చూడు హార్ట్ లాగే మౌల్డ్ అయింది అది ప్రకృతిలో ఉండేది ఇక ఈ లోపు వచ్చేసి
హార్ట్ షేప్లో మీకు గమనించినారా మాస్టర్. హార్ట్కు కవర్ చేసి ఉంటుంది బాబుకి ఇట్లా ఇట్లా కవర్ చేసి ఉంటుంది. అందుకే గుద్దితే ముందు రక్తం దగ్గరైంది హార్ట్ కాదు. మన ముక్కల్లోనూ చెవులు రక్తం ఎక్కడి నుంచి వస్తుంటే ముందు దగ్గరలోనే హార్ట్ ఉంటుంది. హార్ట్లో ఉన్నటువంటి ఎల్బీలో బొమ్మ ఇట్లే కనపడుతుంటుంది మీకు ఇట్లే కనపడిందా? ఎంత పెట్టండి ఈ నిలబడవు సార్ కోసేటప్పుడు నిలబడవు. నిలబడతాయి ఈ విధంగా కోసే చెప్పండి. గుర్తిగా పెట్టండి. ఇదొక్కటి బాగుపోయింది అన్ని దానికన్నా. ఇది కొంచెం బాగుపోయింది. ఇవి 4 అన్ని రాళ్ళ కన్నా బాగా అబ్జర్వేషన్లో ఇది మనకు చాలా పెద్ద కనబడుతుంది. ఇది అన్ని మిగతా నాళాలతో పోల్చుకున్నప్పుడు ఇది చాలా పెద్ద కనబడుతుంది. దైహిక మహాధమని బృహద్ధమని అంటారు. అంటే ఎడమ జఠరిక నుంచి ఆమ్లజని సహిత రక్తాన్ని శరీరంలోని అన్ని భాగాలకు తీసుకుపోతుంది. ఇప్పుడు నిలువుకోత కోస్తుంది చూడండి. దీన్ని నిలువుకోత కోసినప్పుడు ఈ గుండెలో మనకు భాగాలను గమనించవచ్చు. నిలువుకోత పటమే కదా. చాలా ఎక్సలెంట్గా వచ్చింది మీకు. ఇది ఇదో సార్, ఇది ఇప్పుడు చేసినప్పుడు తీయండి మీరు. ఈ మీడియం రెండు ఇదో సార్. ఇది కార్డినో టెండిని సార్. చాలా గట్టిగా ఉంటాయి. స్నాయురజ్జువులు అంటారు వీటిని. ఇడ అంటే కవాటాలు కలగకుండా అదే స్థానంలో ఉండేది. కవాటాలను కదలకుండా మన చూస్తలే మీరు 1/1 ఆ నుంచే కనబడుతుంది. గమనించండి. చూడు బాబా, ఈడ అమ్మాయి ఈడ తెల్లని నిర్మాణాలు చాలా గట్టిగా ఉంటాయి. మన కుంతలేము ఇవి అసలు ఇవే. వీటిని ఏమంటారంటే స్నాయు రజ్జువులు అంటారు. ఏమంటారండి? అంటే కవాటాలు. అంటే కుడి కర్ణిక కుడి జఠరిక, ఎడమ కర్ణిక ఎడమ జఠరికల మధ్య రక్తం ప్రయాణం చేస్తుంటది కదా. అది ప్రయాణం చేసేటప్పుడు అక్కడ రంధ్రాలు ఉంటాయి, కవాటాలు. ఇప్పుడు ఇది పంపులో, సైకిల్ పంపులో బయట గాలి లోపలికి వెళ్ళి పెట్టినారు కదా, అట్లా వచ్చేటట్టు అదే సార్ గీతలు అవి. ఇవి చాలా చక్కగా మనకు కనబడుతున్నాయి. ఇవి ఇదో కనబడుతున్నాయి. నెక్స్ట్ ఈ వారం కూడా ఉన్నాయి చూడు. మళ్ళీ ఈ వారం అయ్యో కుడి కర్ణిక కుడి జఠరిక, ఎడమ కర్ణిక వాళ్ళు కదా. ఇక్కడ ఇవి ఉంటాయి. అదేవిధంగా లెఫ్ట్ వాటి కదలకుండా ఇవి పట్టుకుంటాయి. ఇక్కడ నుంచే ఆట బృహత్తమని ఇదో సార్ చూడండి. ఈ వారం నుంచి ఇది అన్యాయం అండి. ఇది ఇదే దీంట్లోకి వచ్చింది చూడండి సార్. తీర్మానంగా అప్పుడు మనం ఇట్లా అనుకోవాలి వాస్తవంగా గుండెలో. ఇప్పుడు కింది బాగా ఇది వచ్చింది చూడండి. ఒకటి పైపు చూపిస్తుంది విధంగా. ఇప్పుడు మనకు ఇలా యాడ్ తెలుసుకోండి. అది పెద్దది, అది పెద్దది. ఇది వచ్చేసి ఈ రోజు ఉంది రైట్ ఆట. దీంట్లో 3 శాఖలు ఉంటాయి పైన. ఒకటి చేతికి వస్తుంది, అందుకే మనం పల్స్ రేట్ చూసేది. ఎడమ చేతికి ఒకటి వస్తుంది, వస్తుంది.
రెండు తలకు చేతులు మెడకు తలకు రెండు లంగ్స్ నుంచి వస్తాయి. ఎందుకు మేము చూసినాము లంగ్స్లో హార్ట్ ఉంటే ఎన్ని పక్క నుంచి పల్మనరీ ఆర్టరీస్ పల్మనరీ వెయిన్స్ వస్తాయి. కాబట్టి ఆపరేషన్ పల్మనరీ ఆర్టరీస్ చేయాలంటే ఏం చేయలేదు, లంగ్స్కి ఎనికి పోల్చింది. అవునా? లంగ్స్ వెనక్కి ఉంటాయి, వెనక్కి ఉన్నాయి. పల్మనరీ ఆర్టరీ ఉంటుంది, పల్మనరీ వెయిన్ ఉంటుంది. మరి లంగ్స్ పోయేది పల్మనరీ ఆర్టరీ. అక్కడి నుంచి అన్ని దాదాపు గమనించండి. అతి ముఖ్యమైన చూపించండి. ఇది వస్తుంది కదా, అది తర్వాత ఇది అయిపోతానే ఇది కదా ఇందాక చూపించేది. నెక్స్ట్ ఇటువైపు నుంచి ఇంకోటి చూడండి. ఇది అంటే గుండె గదుల్లోకి వచ్చేటటువంటి రక్తనాళాలు అన్నమాట ఇవి. అదేమైంది లెఫ్ట్ పోతుంది, అది ఏమైందో గమనించాలా. లెఫ్ట్ అంటే రైట్ సైడ్ నుంచి పోతాడండి ఆటలేదు మీరు గమనించాలా. ఇంకా మొత్తము ఇంకా ఎన్ని మెయిన్ రక్తనాళాలు ఉన్నాయి కదా, బ్లడ్ వెజల్స్ గుండెకి 4. ముందు వచ్చేది ఆర్త అంటే బృహత్తమని, రెండవది పల్మనరీ ఆర్త ఒకటి పల్మనరీ వెయిన్, ఇంకొకటి అంతేనా? అంతే కదా సార్. చూశారు కదా మీరు. మరి ఇంతే ఉత్సాహంతో ఈ దాంట్లో ఏదో ఆయన చెప్పేటట్టు మీరు ఉండాలి. మంచిగా ఎవరైనా ఏదో చెప్తే కదా ఆ పిల్లల భాగస్వామ్యం అంటే క్వశ్చన్ అడుగుతానే అందరూ చెప్పేటట్టు ఉండాలా. మీకు చాలా బాగా తెచ్చింది అసలు ఇది. మా స్కూల్లో సార్ పాఠం చెప్పాలంటే గుడ్డు తీసుకోవాలంటే లక్షలు తీసుకోమా చూసుకో అని తీసుకున్నాను. కాబట్టి అటువంటి భాగస్వామ్యం చాలా అవసరం. ఏదో ఎవరో చేస్తారులే మనం ఏదో చూస్తాంలే అని మాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. మనం చేస్తేనే ఆ పనిలో ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఎంతో బాగుంటుంది. అసలు 20 మార్కులు ఇవ్వచ్చు సార్. 20 మార్కులు ఇవ్వాలి ఆ బాబుకు. 20 మార్కులు ఇవ్వాలి. దాంట్లో ఆ విషయంలో బాబా ఏది కవర్ అవుతుందే ఉంది. ఇది కొనగలుగుపో ఏం కాదు, ఏం కాదు. ఏమంటే ఓకే, మనం ఎప్పుడు కూడా ఏమి అన్నీ గమనించాలి. ఇప్పుడు మీరు భయపడే లంగ్స్ అంటే ఎట్లా చూశారు, ఒక సూది స్పాంజ్ ఉన్నట్లే ఉన్నాయి. మనం అది మోడల్ తయారు చేయొచ్చు. సార్ ఒక్క నిమిషం సార్, ఇది నీళ్ళు కోత చూపించి పంపిస్తా. మళ్ళీ వాళ్ళు పాఠం వచ్చినప్పుడు చూస్తారు నాయలు. మూత్రపిండం మన దగ్గర ఉంది, నీళ్ళు కోత చూపిస్తా. ఇది మీరు చూసుకోండి. ఇలా ఉంటే సార్ ఇది నీరుగా చూస్తారు. మీరు మూత్రపిండం వ్యవస్థ మీకున్నాయి. ఇప్పుడు నిలువు కోత, అడ్డుకోత కాదు. ఏంది ఇది? నిలువు కోత. ఇక్కడ ఏదైతే చూసారో టెక్స్ట్ బుక్లు అది అంటారు. తీయండి మరి ఇంగ్లీష్లో. ఇంకా చెప్పండి, రెస్పిరేషన్లో చూడండి. ఇది రెస్పిరేషన్ అంట. రీసెర్చ్ రైట్, చాలా చక్కగా వచ్చేసింది. చూడండి లోపల మీకు ఇలాంటి నిర్మాణాలనే చూస్తారు. టెస్ట్ కూడా ఇలాంటి ముందు చూశారు కదా మీరు. ఇది చూశారు కదా, ఇది పైబొమ్మ నిలువు కోత. ఈ సేమ్ దీంట్లో ఉన్నట్టే కనపడింది చూడండి మీకు. బాగా ఉన్నది టీచింగ్. సార్ అంతేనా సార్? దీంట్లో చెప్తారు.